ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనందరికీ తెలిసింది ఏంటంటే డిప్లొమా మీద జాబ్స్ ఎలా ఉంటాయంటే జూనియర్ ఇంజనీర్ అని, లేదంటే చార్జ్మెన్స్ అని, లేదంటే టెక్నికల్ అసిస్టెంట్స్ అని. కాకపోతే ఏదైనా కానీ ఒకటే పే బేసిక్ అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే ఇండియన్ నేవీ ఇవన్నీ చూసుకుంటే వాటికి నేమ్స్ ఏంటంటే చార్జ్మెన్ అని అంటారు. అదే ఇస్రో కానీ లేదంటే సిఎస్ఐఆర్లో కానీ వాటిని టెక్నికల్ అసిస్టెంట్స్ అని అంటుంటారు. సో ఏదైనా కానీ ఒకటే బేసిక్, ఇది లెవెల్ 6, అది కూడా చార్జ్మెన్ కూడా లెవెల్ 6, 35,400. టోటల్గా మీకు శాలరీ వచ్చేసరికి 54,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 28 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. సో మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అలాగే మన యొక్క ఛానల్లో స్టడీ మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే స్టడీ మెటీరియల్స్ అయినా సరే మీకు మెయిల్ ద్వారా మీకు పంపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతకుముందు మనం ఎస్ఎస్సి ద్వారా చార్జ్మెంట్ సంబంధించి నోటిఫికేషన్స్ అంటే ఎన్ఏడి డాక్యుమెంట్ సంబంధించి చార్జ్మెంట్స్ ద్వారా వచ్చిన నోటిఫికేషన్ చూసాం. అవి కూడా ఓన్లీ డిప్లొమా మీద వచ్చింది. ఇక్కడ ఇది కూడా డిప్లొమా. సో రెండింటికి ఒకే విధంగా ప్రిపరేషన్ అనేది చేయండి. ఇక్కడ ట్రేడ్స్ చూద్దాం. గ్రూప్స్ వచ్చేసరికి మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్స్, డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇచ్చారు, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు టోటల్గా. సో ముందుగా మీరు ఏంటంటే ఈ యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ మీరు ఫిల్ చేసి ఆ ఫిల్ చేసిన ఫామ్ని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాలనుకుంటే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీజు అనేది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ ద్వారా ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ టోటల్ డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. మీరు మీ సర్టిఫికేట్స్ని, ఈ యొక్క ఫామ్ని, అలాగే మీరు పే చేసిన రిసిప్ట్ని కూడా మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. టోటల్గా ఈ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఏదైనా కానీ పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 ఇది. కాకపోతే మీకు డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ మీరు ఐటీఐ ద్వారా డిప్లొమా వెళ్ళే వాళ్ళకి కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో మీ యొక్క బ్రాంచ్ బట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సపోజ్ మెకానికల్ అయితే క్యాడ్ కానీ, మిషనింగ్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ, సిఎన్సి ఇలాంటివన్నీ ఉండాలన్నమాట. అండ్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అయితే సిస్టమ్ డిజైన్ కానీ, మైక్రో కంట్రోల్ కానీ, సెన్సార్స్ కానీ, డేటా ఎక్విజిషన్ ఇలాంటి సిస్టమ్స్ మొత్తం మీద పవర్ ఎలక్ట్రానిక్స్ లాంటివి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ డిప్లొమా సంబంధించింది అయితే సివిల్ వర్క్స్, టెండర్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ వచ్చేసరికి హెచ్టీ లైన్, ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మర్స్, డీజిల్ జనరేటర్స్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించింది అయితే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్టర్స్, ఫీల్డ్ ఎక్విప్మెంట్స్, వెహికల్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మీ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఇస్తారు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20/12/2021. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ వరకు ఉంది, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ వరకు. ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగానే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్స్ చూస్తే ఫస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్కి తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు. వీలైతే ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ,
ఉంటుంది. ఈ సిలబస్ అండ్ రిటర్న్ టెస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత వెబ్సైట్లో పెడతామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ తర్వాత ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఆన్లైన్లో ఫస్ట్ ఫిల్ చేయాలి. తర్వాత మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుందన్నమాట. మీ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఫీజు ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అమ్మాయిలకి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్కి ఎవరు కూడా మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ స్కాన్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి. అండ్ మీ యొక్క యూనివర్సిటీ సంబంధించి CGPA కానీ ఉంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కన్వర్ట్ ది సేమ్ ఇంటూ పర్సంటేజ్ బేస్డ్లో చేయాలి. దాని ఫామ్లో కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక సింగిల్ అప్లికేషన్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ సబ్మిట్ మల్టిపుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సింగిల్ పోస్ట్ కోడ్ విచ్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అండ్ ఆర్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఓన్లీ ద లేటెస్ట్. ఒకవేళ 2-3 పంపిస్తే ఏదైతే లేటెస్ట్ ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారు. మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ యొక్క ఫామ్స్ని, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, తర్వాత సర్టిఫికేట్స్, తర్వాత ఓబీసీ, ఇవన్నీ కూడా ఫామ్స్ ఉంటాయి కదా, ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ అండ్ ఈ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ ఫీజు పే చేసిన ఈ రిసిప్ట్, ఇవన్నీ ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనే ఎన్వలప్ కవర్ పైన రాసి, ఇక్కడ టెక్నికల్ అసిస్టెన్స్ ఏంటి, ఎలక్ట్రికలా, మెకానికలా అనేది ఉంటుంది కదా, అది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ కోడ్స్ ఇచ్చారు కదా, పోస్ట్ కోడ్ అనేది, అది పోస్ట్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. పోస్ట్ కోడ్ అనేది 202101 ఇలాగ పోస్ట్ కోడ్స్ ఎలాగైతే ఇచ్చారో అందులో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా టోటల్గా ఫిల్ చేసి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం అక్కడే ఉంటుంది. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ లేదంటే మీరు హార్డ్ కాపీ పంపించకపోయినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రిసిప్ట్, ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ ప్రింటెడ్ కాపీ ఈ రిసిప్ట్ 100 రూపీస్ది, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్టు, రిమైనింగ్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడే ఉండాలి. అండ్ కన్వర్జన్ ఫార్ములా, గ్రేడ్స్ ఎట్సెట్రా పర్సంటేజ్ ఇష్యూ టు ది యూనివర్సిటీ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది టోటల్గా ప్రొసీజర్, గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అప్లై చేయండి, ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. సో ఎవరైతే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉందో అందరూ అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.